హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. అండ్ ఐపీఎల్ 2026 అయితే అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా 1-2 రోజుల్లో రాబోతుంది. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ టీం మీద వీడియో అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఐపీఎల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గట్టిగా వీడియోని, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మెయిన్గా మన ఛానల్ వీడియోలు ఎలా ఉంటాయో మీకు తెలుసు, గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్లో ఏ ప్లేయర్ ఆట కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేది. అండ్ ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీం పోయినసరికి ఈసారికి యాక్షన్ తర్వాత ఎంతలా మారింది, యాక్షన్లో వచ్చిన ప్లేయర్స్ ఇప్పుడు ఎలా ఫామ్లో ఉన్నారు, కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఓవరాల్గా ఎలా ఉందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని అయితే గట్టిగా లైక్ చేసి వీడియో చూడండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే ఈసారి ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా ఇండియా టీంలోకి వచ్చాడు, మెరుపులు మెరిపించాడు, అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, చాలా హిట్టింగ్ అయితే చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న లోపం ఏంటంటే అభిషేక్ శర్మ ఇప్పుడు వరల్డ్ కప్లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అది అతని కాన్ఫిడెన్స్ మీద కూడా దెబ్బ కొట్టింది. సో మొత్తానికైతే ఒక సందర్భంలో అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ ఇదంతా ఒక డెడ్లీ కాంబినేషన్లో తయారైంది. కాకపోతే ఇప్పుడు అభిషేక్ శర్మ అయితే కాస్త లో కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. అతడు వరుసగా అవుట్ అవుతున్నాడు, ఇంకా వరల్డ్ కప్లో మ్యాచెస్ ఉన్నాయి. సో అతనికి కాన్ఫిడెన్స్ మళ్ళీ రిటర్న్ వస్తుందా? ఐపీఎల్లో ఇలానే చెల్లైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓపెనర్స్ ఇద్దరు, ట్రావిస్ హెడ్ కూడా నార్మల్ ఫామ్లోనే ఉన్నాడు. ట్రావిస్ హెడ్ కూడా, సో ట్రావిస్ హెడ్ ఎప్పుడైనా కూడా ఒక మ్యాచ్ విన్నర్, ఎప్పుడైనా కూడా హిట్టింగ్ చేయగలడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చూసి ఆడడం కంటే కంప్లీట్ హిట్టింగ్ మీదనే డిపెండ్ అయ్యే ప్లేయర్స్ అయితే ఈ ముగ్గురు. ఒకటి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరైతే ఓపెన్ చేస్తారు పక్కా. అండ్ ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ మీద ఆఫ్ స్పిన్ ప్రయోగిస్తుంది ప్రత్యర్థి టీం ఏదైనా కూడా. ఎందుకంటే వరుసగా అందరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఈ టాప్ 3 మీద కూడా ఆఫ్ స్పిన్నర్తో వస్తే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు మెయిన్గా మనం చూసినప్పుడు. సో ఇందులో ఈ ముగ్గురులో ఒక్కరు క్లిక్ అయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజెంట్గా అయితే అంత చెప్పుకోదగ్గ గుడ్ సైన్ అయితే లేదు అభిషేక్ శర్మకి అని చెప్పొచ్చు. వరుసగా అవుట్ అవుతున్నాడు. ట్రావిస్ హెడ్ కూడా నార్మల్గానే ఫామ్లో ఉన్నాడు. అండ్ ఇషాన్ కిషన్ స్టార్టింగ్లో మెరుపులు మెరిపించాడు, ఇప్పుడు మెల్లగా అతన్ని కూడా తగ్గింది. కాకపోతే ఇప్పటికి కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. సో ఓవరాల్గా చూస్తే కరెక్ట్ పర్ఫెక్ట్ T20 బ్యాట్స్మెన్ ఈ ముగ్గురు. కానీ వీళ్ళంతా కూడా లెఫ్ట్ హ్యాండర్స్ కావడం వల్ల ఎదుటి టీం ఖచ్చితంగా ఒక ఆఫ్ స్పిన్నర్ని ఆడిస్తుంది. వీళ్ళ మీద ఓపెనింగ్ బౌలింగే ఆఫ్ స్పిన్తో చేపించే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సన్ రైజ్ హైదరాబాద్ ఎంతో హయ్యెస్ట్ డబ్బు పెట్టి రిటైన్ చేసుకున్న హెన్రిచ్ క్లాసెన్ వస్తాడు. ఇతడు ఇంటర్నేషనల్ క్రికెట్లో రిటైర్ అయ్యాడు, చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు. సో ఇది కూడా ఇప్పుడు ఐపీఎల్లో ఎలా రాణిస్తాడనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్గా ఇది చూస్తే హెన్రిచ్ క్లాసెన్ అయితే ప్రజెంట్గా ఇంటర్నేషనల్ ఆడట్లేదు, ఓన్లీ లీగ్స్ ఆడుతున్నాడు. కానీ ఎప్పుడైనా కూడా ఒక స్పిన్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ని చాలా అద్భుతంగా ఆడే ప్లేయర్ ఇతడు. సో డెఫినెట్గా ఎప్పుడైనా ఫామ్లోకి వస్తాడు. సో మొత్తానికైతే హెన్రిచ్ క్లాసెన్ బ్యాట్స్మెన్గా ఎస్ఆర్హెచ్కు మెయిన్ అని చెప్పొచ్చు ఈసారి. అండ్ ఆ తర్వాత లివింగ్ స్టోన్ పెట్టి చాలా డబ్బు పెట్టుకున్నారు లివింగ్ స్టోన్ని. ఇతడు వాళ్ళ వరల్డ్ కప్ టీంకు సెలెక్ట్ కాలేదు. అండ్ ఇతన్ని తప్పక కొన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మంచి ప్లేయర్స్ అందరినీ విడిచిపెట్టారు, చివరికి డబ్బు మిగిలిపోయింది. ఏం చేయాలో తెలియకున్నారు. ఎందుకంటే అప్పటికే ఎస్ఆర్హెచ్కి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. ఒక మంచి బౌలర్ని తీసుకునేది ఉండే, ఒక స్పిన్నర్ని తీసుకోవాల్సింది ఉండే. కానీ డబ్బు మిగిలిపోవడం వల్ల అప్పటికి ఫస్ట్ అన్సోల్డ్ అయ్యాడు ఇతను. సెకండ్ రౌండ్లోకి వచ్చినప్పుడు ఇతన్ని తీసుకున్నారు. కాకపోతే ఇతను చూసి ఆడగలడు, హిట్టింగ్ చేయగలడు, చాలా అద్భుతమైనటువంటి ఫాస్ట్గా ఆడే 6 కొట్టే కెపాసిటీ ఉంది లివింగ్ స్టోన్కి. ఇతడు ప్రతి మ్యాచ్లో ఛాన్స్ అయితే ఇస్తారు స్టార్టింగ్లో ఖచ్చితంగా. ఎలా ఆడతాడు, లేకపోతే తనకి ఇచ్చిన ఛాన్స్ని ఇతడు యూజ్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. ఎస్ఆర్హెచ్లో ఆల్రెడీ మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఈ బ్యాటింగ్ లైనప్లో సెట్ కావాలంటే ఇతడు ఒక హెన్రిచ్ క్లాసెన్లానే ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనికేత్ వర్మ, సో తక్కువ డబ్బులో వచ్చి రిటైన్ అయిన ప్లేయర్ ఇతనికి కూడా ఛాన్స్ అయితే డెఫినెట్గా ఇస్తారు. సో ఈ ప్లేయర్స్ ఈ టాప్ 6 అయితే వీళ్ళంతా ఖచ్చితంగా మ్యాచ్లో ఉండే ఛాన్స్ ఉంది. అనికేత్ వర్మ కూడా మీకు తెలుసు, ఎవరు ఆడినప్పుడు ఇతను టీంని నిలబెట్టాడు లాస్ట్ టైం కూడా. సో ఒక మంచి హిట్టర్, ఇతనికి కూడా స్టార్టింగ్లో ఛాన్స్ అయితే వస్తుంది. ఆ తర్వాత నితీష్ కుమార్ ఉన్నాడు. నితీష్ కుమార్ అయితే బ్యాట్స్మెన్ అండ్ బౌలింగ్ కూడా చేస్తాడు. ఇప్పుడు దేశవాళీ పోటీల్లో కూడా చాలా బాగా ఆడుతున్నాడు. కానీ ఇంటర్నేషనల్గా అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. సో ఫిట్గా కూడా ఉన్నాడు ఈసారి. బౌలింగ్తో కూడా ఇతను హెల్ప్ చేసే అవకాశం ఉంది టీంకు. అండ్ బ్యాటింగ్లో కూడా చాలా దూకుడుగా ఆడతాడు ఒకసారి సెట్ అయినట్లయితే. అండ్ ఫీల్డింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు తెలుసు. సో నితీష్ కుమార్ ఈసారి వీళ్ళంతా ఏంటంటే రీసెంట్ టైంలో వీళ్ళ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ లెవెల్లో పెద్ద చూపించలేకపోయారు. అది ఒకటే ఎస్ఆర్హెచ్కునే టెన్షన్. సో ఇప్పుడు ప్రాక్టీస్ కూడా కాస్త లేట్గా స్టార్ట్ చేస్తారు ఈ ప్లేయర్స్ అందరూ. ఆల్రెడీ కొంచెం కొత్త ప్లేయర్స్ అయితే స్టార్ట్ చేశారు, కానీ వీళ్ళైతే ఈ క్యాంప్కు రావడానికే చాలా టైం తీసుకుంటారు.
సో నితీష్ కుమార్ అండ్ ఆ తర్వాత కమిందు మెండిస్ నాకు తెలిసి పెద్ద ఛాన్సులు రావు, ఎందుకంటే విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఆల్రెడీ ట్రావిస్ హెడ్ ఉన్నాడు, హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు అండ్ ప్యాట్ కమిన్స్ వచ్చేస్తాడు. సో వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇతనికి పెద్ద ఛాన్స్ అయితే ఈసారి రాకపోవచ్చు. కాకపోతే ఇతను కూడా పెద్దగా ఏం ఆడట్లేదు ఇంటర్నేషనల్లో ఈ మధ్య కాలంలో. అండ్ స్మరణ్ రవిచంద్రన్ దేశాలకి దాంట్లో అయితే బాగా ఆడుతున్నాడు, కానీ టీంలో చోటు రావడం అయితే చాలా కష్టం. కానీ ఒక మంచి కేపబుల్ బ్యాట్స్మెన్ స్మరణ్ రవిచంద్రన్ చాలా ఒక స్టార్గా ఎదగాలంటే ఈ ఐపీఎల్ని ఒక ఛాన్స్ వచ్చి దాన్ని యూజ్ చేసుకుంటే మాత్రం స్టార్ అయిపోతాడు. అండ్ ఇంకా ఆల్రౌండర్ ఉన్నాడు బ్రైడన్ కార్స్, బిగ్ హిటర్. అండ్ ఇతనికి కూడా టీంలో ప్లేస్ రావాలంటే ఒకవేళ లివింగ్స్టోన్ ఫెయిల్ అయినట్లయితే అతడి ప్లేస్లో ఛాన్స్ వస్తుంది అందరికీ రొటేషన్ పద్ధతిలో. నాకు తెలిసి ఎవరో ఒకరు ఫెయిల్ అవుతారు, నలుగురికి నలుగురు అయితే రాణించలేరు, అది కష్టం. సో బ్రైడన్ కార్స్కి 1-2 ఛాన్స్ అయితే వస్తాయి. అండ్ ఆ తర్వాత శివం కుమార్ ఉన్నాడు. సో ఇతడు శివంగ్ కుమార్, సో ఇతడు స్పిన్ వేస్తాడు అండ్ ఆల్రౌండర్ కూడా. పెద్ద ఛాన్స్లు ఇతను బౌలింగ్ బట్టే రావాలి, బ్యాటింగ్ బట్టే అయితే కష్టం. అండ్ సలీల్ అరోరా ఉన్నాడు, కూడా మంచి బ్యాట్స్మెనే. అంటే వీళ్ళంతా ఒక డొమెస్టిక్ లెవెల్ ఆడిన వాళ్ళు, అదృష్టం కొద్ది ఒక ఛాన్స్ వస్తే దాన్ని యూజ్ చేసుకుంటే స్టార్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా ఖచ్చితంగా వీళ్ళకి ఛాన్స్ వస్తుందని చెప్పలేము, ప్రాక్టీస్ మ్యాచ్లను బట్టి చూసి మనం చెప్పొచ్చు. తర్వాత జాకబ్స్ ఉన్నాడు, ఎడ్వర్డ్ జాకబ్స్, ఇతను కూడా ఒక ఆల్రౌండర్, సేమ్ బ్రైడన్ కార్స్ లాంటి ప్లేయరే. ఇతనికి ప్లేస్ రావాలన్నా కూడా కష్టమే. అండ్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. ఇతని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, టీం కెప్టెన్ కూడా అవుతాడు. సో ఫిట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇతనికి ఆటగాడికి అంటే కెప్టెన్గా టీంకి చాలా అవసరం. ఆ తర్వాత హర్షల్ పటేల్ కొద్దిగా బ్యాటింగ్ కూడా చేయగలడు, మెయిన్గా బౌలింగ్ కోసం అయితే టీంలో అయితే తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా బ్యాటింగ్ చూసినట్లయితే కాస్త నిలకడలేని తనం అయితే కనిపిస్తుంది. కానీ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. T20లో ఒక పవర్ఫుల్ బ్యాటింగ్ ఆర్డర్ అంటే SRHదే. కాకపోతే వీళ్ళు ఎంత నిలకడగా ఆడతారని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హెన్రిచ్ క్లాసెన్ ఇంటర్నేషనల్కి గ్యాప్ వచ్చింది అండ్ లివింగ్స్టోన్ కూడా ఇంటర్నేషనల్ గ్యాప్ వచ్చింది. అభిషేక్ శర్మ కొంచెం డౌన్ఫాల్లో ఉన్నాడు, కానీ ఎనీ టైం ఇతను మళ్ళీ రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ పోయినసారి కంటే బెటర్ ఫామ్లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఆడుతున్నాడు. సో ఈ విధంగా అయితే బ్యాటింగ్ ఉంది. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉన్నాడు కాబట్టి, హర్షల్ పటేల్ ఇలాంటి ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. ఇషాన్ మలింగా ఇతనికి ఛాన్స్ రావడం కష్టమే. బ్రైడన్ కార్స్ కొన్ని ఛాన్సెస్ రావచ్చు. సకీబ్ హుసేన్ ఇతడు ఒక డొమెస్టిక్ ప్లేయర్, చాలా ఫాస్ట్గా బౌలింగ్ చేస్తాడు. కొన్ని మ్యాచ్ల్లో కొత్త ప్లేయర్స్కి అయితే ఛాన్స్ వస్తుంది సర్ప్రైజ్గా, ఇంకా వాళ్ళు దాన్ని యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓంకార్ ఉన్నాడు ఇంకొక అతను, అండ్ ప్రఫుల్ ఇతను కూడా ఫాస్ట్ బౌలరే. అండ్ జాకబ్ ఎడ్వర్డ్స్ ఇతడు కూడా చాలా ఫాస్ట్గా వేస్తాడు. శివం మావి కూడా మంచి బౌలరే, కానీ వీళ్ళకి ఎంతవరకు ఛాన్స్ వస్తుందని చూసేదాన్ని బట్టి అయితే ఉంటుంది. మెయిన్గా ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ వీళ్ళైతే చాలా ఇంపార్టెంట్ ఫాస్ట్ బౌలింగ్లో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇషాన్ మలింగాకి ఛాన్స్ ఇచ్చి ఓపెనింగ్ బౌలింగ్ వేపిద్దామన్నా కూడా విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఈ లిమిట్ అనేది అయితే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి టీంకు ఓపెనింగ్ బౌలింగ్ చేసేవారు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ కూడా ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నాడు, కాకపోతే ఇతనికి అంత ఫాస్ట్గా యార్కర్ బౌన్సర్ వేసే ఇంకో బౌలర్ అయితే ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఫాస్ట్ బౌలింగ్లో కొంచెం ఇప్పుడు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారని చెప్పేదాకా కాస్త ఇబ్బంది అనేది చెప్పుకోవచ్చు, అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించట్లేదు. స్లో బౌలింగ్తోనే హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉన్నాడు కాబట్టి వీళ్ళు రెచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికీ బాగానే ఉంది, కాకపోతే చూడగానే భయపడే ఫాస్ట్ బౌలర్ అయితే పెద్ద కనిపించట్లేదు. కొత్త వాళ్ళు ఏమైనా షైన్ అయితే తప్పించి. అండ్ స్పిన్ చూస్తే ఎప్పుడైనా SRHకి స్పిన్ బౌలింగ్ అనేది చాలా ఇబ్బంది. అన్సారీ ఉన్నాడు, ఎప్పట్లానే పోయినసారిలానే డొమెస్టిక్లో ఆడుతుంటాడు. ఇంటర్నేషనల్ ఇప్పుడు IPLకి వచ్చేసరికి అంతంత మాత్రం ఆడుతూ ఉంటాడు, సో చెప్పలేం. అండ్ హర్ష్ దూబే ఉన్నాడు, బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండు చేయగలడు హర్ష్ దూబే. అండ్ ఇతడు ఈసారి మెయిన్గా ఛాన్స్లు అయితే ఇతను భాగిస్తారు. అండ్ క్రేన్స్ అనే ఒక బౌలర్ని తీసుకున్నారు, ఇతన్ని హెన్రిచ్ క్లాసెన్ చాలా మెచ్చుకున్నాడు. సో ఇతడు కూడా ఈసారి ఛాన్స్ ఇస్తారు. అండ్ శివంగ్ కుమార్ ఇతడు కూడా మంచి మిస్టరీ బౌలింగ్ వేస్తాడు. సో వీళ్ళు షైన్ అయ్యేదాకా చెప్పలేం. సో వీళ్ళందరూ కూడా శివంగ్ కుమార్ గురించి అనిల్ కుంబ్లే కూడా చెప్పాడు ఇతను మంచి బౌలర్ అని చెప్పి. సో చూడాలి, ఇంకా వీళ్ళంతా తక్కువ ధరకే వచ్చారు, సో అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేసే వరకు చెప్పలేము. ఆ తర్వాత మనకు చాలామంది ఉన్నారు. అమిత్ కుమార్ ఉన్నాడు స్పిన్నర్, అండ్ లివింగ్స్టోన్ కూడా వేయగలడు, బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ చేయగలడు. లివింగ్స్టోన్ కూడా ఒక ఆఫ్ స్పిన్నర్ లేని కోరత, అంటే ఇతనికి ఒక లెగ్ స్పిన్నర్ అండ్ ఆఫ్ స్పిన్నర్ కూడా చేంజ్ చేస్తూ వేస్తాడు ఇతను. అండ్ ఆ తర్వాత కమిందు మెండిస్ కూడా వేయగలడు, టీంలో ప్లేస్ రావడమే కష్టం. సో స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు, ఫాస్ట్ బౌలింగ్లో ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ కొత్త వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బ్యాటింగ్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది, కానీ నిలకడగా ఎలా ఆడతారని చూసేదాన్ని బట్టి అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఉన్న దాన్ని బట్టి చూస్తే ఈ IPLలో వీళ్ళు చేసే ప్రాక్టీస్ని
వీళ్ళంతా టీమ్‌గా ఎలా ఆడతారనే దాన్ని బట్టి అయితే ఉంది. సో, బౌలింగ్‌లో అయితే చాలా మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. క్రెయిన్స్, శివం కుమార్ వీళ్ళంతా కూడా మిస్టరీ స్పిన్ అయితే వేయగలరు. సో, వీళ్ళు హిట్ అయితే ఒక స్టార్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఐపీఎల్ తోటి.